హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు కదండి, వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టాను. మా పిల్లలకి ముఖ్యంగా ఇష్టమైన చికెన్ ఇష్టం అండి, అందుకని చికెన్ తీసుకొచ్చి ఈరోజు చికెన్ వండాను. సండే తీసుకురమ్మన్నారు కానీ ఇంకా హాస్టల్కి వెళ్తారు కదా, హాస్టల్కి వెళ్ళేటప్పుడు తీసుకొస్తామని సండే తీసుకురాకుండా ఈరోజు తీసుకొచ్చి చికెన్ వండానండి. చికెన్ కూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. బిర్యానీ కూడా చేయమన్నారండి, కానీ బిర్యానీ చేయలేదు. నార్మల్ రైస్తోనే తినండి, అసలే ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి, హెల్త్ బాగుండట్లేదులే, ఈ బిర్యానీలు ఎందుకులే అని నార్మల్గా రైసే వండేశానండి. చికెన్ ముక్కలు మాత్రం ఈరోజు చాలా బాగున్నాయండి. సండే కాదు కదా, ఈరోజు జనం ఎక్కువగా ఉండరు కదా, అందువల్ల ఏమో కానీ చికెన్ ముక్కలు చాలా బాగున్నాయి. అన్నీ ఎముకలేనండి, ఎముకల ముక్కలు బాగా గట్టిగా పెద్ద పెద్ద ముక్కలు చాలా బాగున్నాయి. చికెన్ ఎప్పుడైనా ఎముకలతో ఉన్న ముక్కలైతేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎముకలు లేని ముక్కల కంటే కూడా ఎముకలున్న ముక్కలే చాలా రుచిగా ఉంటాయి. ఇవాళైతే ఎముకలున్న ముక్కలు కూడా బాగా కండగా చాలా బాగున్నాయి ముక్కలు. మా ఆయనేమో చికెన్ వద్దన్నాడండి. 2 సార్లు మటన్ తీసుకొచ్చాం కదా, మటన్ నేనే తిన్నాను, మీరు తినలేదు కదా, నాకు చికెన్ వద్దులే వేరే కూర చేయమంటే ఇంకా ఎగ్గు టమాటా వేసి కూరలాగా చేశానండి. 2 టమాటాలు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా, 2 ఉల్లిపాయలు ఒక టమాటా వేసి వేయించి తర్వాత అందులో ఒక కోడిగుడ్డు కార్చాను. కార్చి కొంచెం వాటర్ పోసి కూరలాగా చేశాను. ఫ్రైలాగా చేస్తుంటే ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటున్నాయి, ఇంకా అందుకని కొంచెం వాటర్ పోసి కూరలాగా చేశానండి. ఈ కూర కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం ఇలా సింపుల్గా అయిపోయే కూరలు వెతుక్కొని మరీ చేస్తానండి. ఈ కూర అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇది కొంచెం వెరైటీగా ఉంటుందిలేని టమాటాలు వేసి ఇలా చేశాను. పిల్లలు రేపు హాస్టల్కి వెళ్తున్నారు కదండి, వాళ్ళు స్నాక్స్గా తీసుకెళ్తారులే అని చక్రాలు చేస్తున్నాను. సన్న చక్రాలు చేస్తున్నానండి. మా అమ్మ ఎప్పుడు సన్న చక్రాలు కావాలని అడిగిద్ది. ఎప్పుడైనా హాస్టల్కి ఏం తీసుకెళ్తామని అడిగితే సన్న చక్రాలు కావాలంటదండి. ఇంకా వేరే ఏమీ అడగదు. స్వీట్స్ కూడా అస్సలు అడగదండి. స్వీట్స్ తనకు అస్సలకి ఇష్టం ఉండదు. ఇంకెప్పుడు ఈ సన్న చక్రాలే కావాలంటది. అప్పుడప్పుడు చెక్కలు చేస్తానమ్మా, వేరే ఏమైనా చెక్క పకోడీలాగా వెరైటీగా చేస్తానంటే అస్సలు వద్దనిద్దండి. నాకు సన్న చక్రాలే కావాలనిద్ది. లావు చక్రాలు చేస్తానన్నా కూడా వద్దనిద్ది, సన్న చక్రాలే కావాలంటది. సన్న చక్రాలైతే కొంచెం ఒత్తటానికి కష్టంగా ఉండిద్దండి. సన్న బెజ్జాలు కదా, ఒత్తాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. పిండి కొంచెం లూజుగా కలుపుకోవాలి. లూజుగా కలుపుకొని ఒక్కళ్ళమే చక్రాలు వండుకోవాలంటే ఈ చక్రాల గిద్దలకు చూడండి మొత్తం పిండి అంటుకుంది. ఇది పరిస్థితి, ఇలా ఉండిద్ది. కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే పిండి అంటుకోదు, కానీ మనం ఒత్తడానికి కష్టంగా ఉంటుందండి. వాము కూడా మిక్సీకి వేసుకోవాలి. అసలే చిన్న జారు లేదు, వాము మిక్సీకి వేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టం అనిపించింది. పెద్ద జారులోనే కొంచెం వాము వేసి ఉప్పేసి కారం వేసి ఇవన్నీ వేసి మిక్సీకి వేసానండి. ఉట్టి వాము మిక్సీకి వేస్తే పెద్ద జారులో మెతకదు కదా, వీటికి తోడు ఇంకొంచెం పిండేసి ఇవన్నీ కలిపి మిక్సీకి వేసానండి. ఎప్పుడన్నా మీరు చిన్న జార్లు పనిచేయట్లేదు పెద్ద జార్లో వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోండి. వాము ఒక్కటేస్తే మాత్రం అస్సలు మెతకదు కదండి, జార్లు కూడా పాడైపోతాయి. శనగపిండి కూడా చాలా తక్కువ వేశానండి. ఎంత తక్కువ వేశానో వింటే మీరు షాక్ అవుతారు. ఇంత తక్కువ వేసుకుంటారా అని కూడా అంటారు. కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, శనగపిండి తినని వాళ్ళకైతే మాత్రం బాగా ఉపయోగపడింది. ఒక మానెడు బియ్యం మిల్లు కాడిచ్చానండి. మిల్లు కాడిచ్చి పిండేసుకొచ్చాను. మానెడంటే 2 కేజీలు. 2 కేజీల పిండికి నేను పావు కేజీ శనగపిండి వేసానండి. అంత తక్కువ శనగపిండి వేసాను. అయినా చక్రాలు కూడా గట్టిగా ఉండవు, క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయి. శనగపిండి ఎక్కువ వేసి ఉండాననుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినరు. మనం ఇంట్లో తింటా వాళ్ళు తినకుండా ఉండటం ఏం బాగుంటుందండి, అందుకని చాలా తక్కువ శనగపిండి వేస్తాను. ఇంకా అందరూ తినటానికి బాగుండిద్ది, వీలుగా ఉండిద్దిలే అని. ఇందులో కొంచెం వెన్న వేసుకున్నాం అనుకోండి, బాగా క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగుంటాయి. మా ఆయనటి బియ్యానికి పావు కేజీ శనగపిండి అంటే చాలా తక్కువ వేసినట్టండి. తక్కువ శనగపిండి వేసుకున్న వెన్న వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చక్కగా తినేయచ్చు. చక్రాలు చేయటం అయిపోయిందండి. పిండి అంతా చేతులకు కరుసుకుపోయింది, గిన్నెకే కరుసుకొని పోయింది. కొంచెం పిండి లూజుగా కలిపానండి. సన్న చక్రాలు కదా, ఒత్తడానికి కష్టంగా ఉండిద్ది. మిషన్ చక్రాల గిద్దలైనా సరే ఒత్తడానికి సన్నవి కష్టంగానే ఉంటుందండి. అదే నార్మల్గా ఒత్తటం అయితే సన్న చక్రాలు ఇంకా మన పని అయిపోయిద్దండి. మన ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయిద్ది, అంత కష్టంగా ఉండిద్ది. ఈ మిషన్ గిద్దలు ఏం చేయాలంటే మనం వండిన వెంటనే వీటన్నిటిని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ చేసేసి
వాటర్లో నానబెట్టాలండి. మనం అలాగే ఉంచామనుకుంటే ఒక్కోసారి స్టక్ అయిపోతాయి. మనం ఓపెన్ చేస్తున్నా కూడా రావండి, గట్టిగా అయిపోతాయి. నాకు ఒకసారి అలా జరిగింది. అందుకని నేను వండటం అయిపోయిన వెంటనే మొత్తం ఓపెన్ చేసేస్తాను. మొత్తం ఊడతీసి ఏ పాటుకు ఆ పాటు పెట్టేసి అప్పుడు వాటర్లో వేస్తాను. ఇంకా సాయంత్రం పిల్లల బట్టలు సర్దేస్తున్నానండి. పిల్లలు రేపు హాస్టల్కి వెళ్తున్నారు కదా, బట్టలన్నీ నీట్గా సర్దుతున్నా. వాళ్ళు సర్దుకుంటారు కానీ మనలాగా నీట్గా సర్దరండి. ఎలా పడితే అలా సర్దేస్తారు. ఎక్కువ బట్టలు పట్టవు. కొన్ని బట్టలకే బ్యాగ్ అంతా నిండిపోయిద్ది, పైకి వచ్చేసిద్దండి. అందుకని నేనే సర్దుతున్నాను. హాస్టల్ నుంచి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా, వస్తా బట్టలన్నీ తీసుకొచ్చారు. ఇంకా పెట్టుందండి, ఇనప పెట్టె లాంటిది. ఆ పెట్టె మాత్రం హాస్టల్లోనే ఉంచుకున్నారు. ఆ పెట్టె తీసుకురాలేదు. అది తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళటం అంటే చాలా కష్టంగా ఉండిద్ది. బండి మీద వెళ్ళటానికి వీలుండదండి. మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి వచ్చిద్ది. ఆటో బాడిగ కట్టాలి. చాలా డబ్బులు అవుతాయి. అందుకని మేము పెట్టె హాస్టల్లోనే ఉంచొచ్చాము. హాస్టల్లో ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉండారండి. వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసాము. వాళ్ళ ద్వారాగా మా అమ్మాయిని జాయిన్ చేశాము. ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచామండి. వాళ్ళు కూడా హాస్టల్లోనే ఉంటారు. ఇంకా బయట సపరేట్‌గా ఇల్లు అది ఉండదు వాళ్ళకి. హాస్టల్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళకి హాస్టల్‌లో అప్పచెప్పాము. వెళ్ళిన తర్వాత ఆ పెట్టె పరిస్థితి ఎలా ఉంది, ఏంది అనేది ఇంకా చూడాలి. పిల్లలకి మనం కొత్త బట్టలు తీసుకున్నామంటే పాత బట్టలు పక్కన పడేసి కొత్త బట్టలు తీసుకెళ్తారండి. అవి ఇంటికొచ్చినప్పుడు వేసుకుంటామంటారు. ఇంటికి ఎప్పుడో ఓసారి వస్తారండి. వచ్చినా 4 రోజులు ఉంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఈ ఇంటర్ అయిపోతేనే కదండి, ఎండాకాలం హాలిడేస్ ఇస్తేనే కదా వచ్చి ఎక్కువ రోజులు ఉండేది. ఈలోపు వాళ్ళు ఎక్కువ రోజు ఉండరు కదా, బట్టలు పాడైపోతే వేసుకోండి అంటే తీసుకెళ్లరుగా. కొత్త బట్టలు ఏవి కొంటే అయ్యే తీసుకెళ్తారు. పాత బట్టలు ఇంట్లో పడేయటం. ఇవిగోండి ఈ టాపులు వద్దంట, పక్కన పడేయమంటే పక్కన పడేశాను. మధ్యాహ్నం చక్రాలు వండాను కదండి, పిల్లలు స్నాక్స్గా తినడానికి ఉంటాయని. ఇంక ఇదిగోండి అవి కూడా సర్దేస్తున్నాను. ఈ బ్యాగు స్కూలు బుక్స్ పెట్టుకునిద్దండి, కాలేజీ బుక్స్. బుక్స్ లేవు కదండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఆ బుక్స్ అన్నీ ఇంట్లోనే పెట్టేసింది. ఇంకా వేరే బ్యాగు మళ్ళీ లగేజీ ఎందుకులే అని కొన్ని బట్టలను, ఈ స్నాక్స్ ఇవన్నీ ఈ బ్యాగ్లో సర్దేశాను. ఇదైతే తగిలించుకోవడానికి వీలుగా ఉండిద్ది కదండి. ఆ బట్టలు పెట్టిన బ్యాగ్ ఏమో బండి మీద ముందు పెట్టుకోవచ్చు. ఇదేమో మా అమ్మాయి తగిలించుకోవచ్చు కదా. అప్పుడు లగేజీ అనేది కష్టం లేకుండా ఉండేది కదండి. అందుకని ఈ బ్యాగ్లో సర్దాను. ఏమన్నా స్వీట్స్ చేస్తానంటే అసలు వద్దంటే వద్దన్నదండి. సున్నుండలు చేస్తాను. సున్నుండల బలమమ్మ, నేతితో చేస్తే చాలా మంచిది అవి తింటే అంటే. అస్సలు వద్దందండి. మా అమ్మాయి మాత్రం హాటే ఎక్కువ తింటుంది. స్వీట్ అసలు మా ఇంట్లో చాలా తక్కువ తింటాము. మేము ఇంత కష్టపడి పని చేసుకుంటుంటే మా అమ్మాయి నేనేమో ఇవన్నీ సర్దుతున్నానండి. మా అమ్మాయి ఏమో వీడియో తీస్తుంది. మా వాడు చూడండి, చక్కగా ఒక్కసారి నూడిల్స్ చేసుకొని వచ్చి తినేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చక్రాలు పెట్టుకొని తింటున్నాడండి. ఆడుకోవడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. వచ్చి ఇదిగోండి స్నాక్స్ చేసుకొని తింటున్నాడు వాడు. మేమేమో కష్టపడి ఇవన్నీ సర్దుకుంటున్నాం. వీడిని కూడా హాస్టల్లో జాయిన్ చేస్తాం, హాస్టల్కి వెళ్ళరా అంటే నేను వెళ్ళనంటే వెళ్ళనంటున్నాడు. మాకు ఇప్పుడే ఎందుకులే, చిన్న ఏజ్ కదా, 10th అయిపోయినాక జాయిన్ చేద్దాంలే అనుకుంటున్నామండి. ఒక్కొక్కసారేమో అసలు ఎండాకాలం వస్తే చాలండి ఆటలకు వెళ్తారు. ఎండాకాలం అనే కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వెంటనే బ్యాగ్ ఇంట్లో పడేయటం, బయటకు వెళ్ళటం అండి. బయటకు వెళ్ళి ఆటలు ఆడుకోవటం ఇదే పని పిల్లలకి. చదువు సరిగ్గా రాదేమో, ఇలాగే అలవాటు పడిపోతారేమో. హాస్టల్లో జాయిన్ చేద్దాం అనిపించిద్దండి ఒక్కోసారి. ఒక్కోసారి ఏమో చిన్న ఏజ్ కదా, వెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఇబ్బంది పడతారని ఒక్కోసారి అనిపించిద్ది. 9th క్లాస్ అప్పుడన్నా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకెలా ఉండిద్దో చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 6th చదువుతున్నాడు కదా, 9థ్కి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంటి దగ్గర ఉంటేనేమో బయటికెళ్ళి ఆటలాడుకోవటం, బయటికి పంపించపోతేనేమో ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకోవటం, టీవీ చూసుకోవటం ఇదే పని అయిపోతుందండి పిల్లలకి. చదువుకోవటం చాలా తక్కువైపోతుంది. నిన్న షాపింగ్ చేసి కొన్ని క్లిప్పులను, ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకున్నాం కదండి. అవన్నీ ఏమో ఇదిగో ఈ బ్యాగ్లో పెట్టుకుంది. ఈ బ్యాగ్ మీషోలో బుక్ చేశాను. లగేజీ మొత్తం సర్దేశానండి. బండి మీద తీసుకుపోవటానికి ఈజీగా వీలుగా ఉండేటట్టుగా లగేజీ సర్దేశాను. ఇంకా పిల్లలేమో ఉదయం లేచిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి హాస్టల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు ఇన్ని రోజులు ఇంట్లో తిరుగుతా హాస్టల్కి వెళ్ళిపోతే ఏదో ఇంట్లో వెలితిగా అనిపించిద్దండి. వాళ్ళు ఉంటేనేమో ఎప్పుడు హాస్టల్కి వెళ్తారు, ఈ గోల ఎప్పుడు తప్పిద్ది అనిపించిద్ది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమో ఇల్లంతా బోసిపోయినట్టుగా, బోరు కొట్టినట్టుగా అనిపించిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు బాగుందా లేదా అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి.